భారత్ సరిహద్దు దేశాల నుంచి చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉంది. భారత్కి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా దాదాపుగా శత్రు దేశాలే. ఒకవైపు పాకిస్తాన్తో నిత్యం నరకం, మరొక వైపు బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారుల రూపంలో దేశ భద్రతకి పెను ముప్పు పొంచి ఉంది. ఇక చైనా బూచి మనకు ఉండనే ఉంది. ఇక నేపాల్, శ్రీలంక అంటే భారత్తో పోరాడేంత సీన్ లేకపోయినా దేశంలోకి డ్రగ్స్ తీసుకురావటం, నకిలీ కరెన్సీ తీసుకురావటం, నేపాల్ నుంచి గుంపులుగా భారతదేశంలోకి వచ్చి క్రైమ్ నేరాలు చేయడం, మరలా నేపాల్ పారిపోవడం ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఇక చైనా అయితే భారత్తో నేరుగా యుద్ధం చేసే అవకాశాలు అయితే లేవు, కానీ పాకిస్తాన్కి అన్ని అండదండలు చైనా అందిస్తూ ఉంది. చైనా నేరుగా భారత్తో యుద్ధం చేయాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో చేయాల్సి ఉంటుంది. హిమాలయ పర్వతాలు అడ్డుగా ఉంది. కేవలం 1-2 ప్రాంతాల్లో మాత్రమే సరిహద్దులో యుద్ధం చేయడానికి అనువైన వాతావరణం ఉంటుంది. అందుకే పాకిస్తాన్ అడ్డు పెట్టుకొని చైనా ఆట ఆడుతూ ఉంది. చైనాని కట్టడి చేసేందుకు భారత రక్షణ శాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా అగ్ని-3 అందుబాటులోకి వచ్చింది. ఒక 3000 కిలోమీటర్ల రేంజ్లో బాలిస్టిక్ క్షిపణి. తాజాగా అగ్ని-5 డెవలప్ చేసి అమ్ముల పొదిలో చేర్చారు అనే అంశాన్ని ఒక అంతర్జాతీయ మీడియా కూడా ధృవీకరించింది. ఈ ఏడాది జనవరి నాటికే అగ్ని-5 అందుబాటులోకి వచ్చాయి. 5 మిసైల్స్ అందుబాటులోకి వచ్చాయి. 5000 కిలోమీటర్ల రేంజ్ అంటే భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల నుంచి ప్రయోగిస్తే చైనాలో మొత్తం కవర్ అయ్యే విధంగా ఆ క్షిపణి పరిధిలోకి వస్తూ ఉంది. ఈ బాలిస్టిక్ క్షిపణితో చైనా అప్రమత్తమైంది. అందుకే సముద్రంలో పట్టు సాధించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అణు జలాంతర్గాముల్ని మరిన్ని పెంచడంతో పాటుగా అత్యాధునిక అణు జలాంతర్గాముల్ని తాజాగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది. భారత్ కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం పొంచి ఉందంటే పాకిస్తాన్కి వెనక నుండి సపోర్ట్ చేస్తున్న చైనా, పాకిస్తాన్ ఈ 2 దేశాలతోనే భారత్కి పెను ప్రమాదం పొంచి ఉంది. అందుకే రక్షణ బడ్జెట్ కూడా 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ DRDOకి అనుమతులు ఇచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లోనే దాదాపుగా 30 అగ్ని-5 మిసైల్స్ సిద్ధం చేయడానికి కేంద్ర కేబినెట్ కూడా త్వరలోనే పచ్చజెండా ఊపబోతా ఉంది అనే వార్తలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులో తీసుకొచ్చారు, దాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అవి సక్సెస్ఫుల్ కావడంతో ఇక అగ్ని-5 ప్రాజెక్ట్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రక్షణ శాఖకు అగ్ని-5 మిసైల్స్ అందించబోతా ఉన్నారు. దీంతో చైనా మరి ఎలాంటి ఎత్తులు వేయబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.